देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। అయితే ఈరోజు వచ్చేసి మనం శ్రీమద్ భాగవతం 8వ స్కందం నుండి 2 విషయాలపై చర్చిస్తాం. 2 విషయాలు. అయితే ఈ శ్రీమద్ భాగవతం 8వ స్కందంలో బలి చక్రవర్తి యొక్క చరిత్రం చెప్పడం జరుగుతుంది. ఒక బ్రాహ్మణ బాలుడు రూపంగా వచ్చి బలి చక్రవర్తి యజ్ఞశాలలో వచ్చేసిండు. ఏం చేస్తుండు? 3 అడుగుల భూమి అయినా అడుగుతుండు. కథ చాలా పెద్దగా ఉంది. ఆ 3 అడుగుల భూమి ఎప్పుడైతే వామన దేవుడు అడిగిండో అప్పుడు వాళ్ళ గురు బలి చక్రవర్తి గురు శుక్రాచార్య ఆయన ఏం చేసిండు? ఆయన ఆపిండు. నువ్వు ఈ దానము చేయకు. ఎందుకంటే నీ సమక్షంగా నీ ఎదుట ఉన్న ఈ వ్యక్తి ఈ బ్రాహ్మణ బాలుడు కాకుండా ఈయన సాక్షాత్ దేవాది దేవుడైన నారాయణుడు. దేవతల తరపున వాళ్ళు పోగొట్టుకున్న రాజ్యంని, సామ్రాజ్యంని, ఏది నువ్వు ఇందాక గెలిచావో ఆ సామ్రాజ్యంని మళ్ళీ నీ ద్వారా నీతో ఏమిస్తారు? హరించి ఆ దేవతలకు అందిస్తాడు. ఈ ఉద్దేశంతో నచ్చిండు. కనుకనే దానము చేయకు. కానీ అప్పటికే బలి చక్రవర్తి వాగ్దానం చేసిండు, నేను చేస్తాను, నేను మాట ఇచ్చినను, నేను ఆయనకు అడిగిన ఆయనకు కావాల్సిన 3 అడుగుల భూమి నేను ఇచ్చేస్తాను. శుక్రాచార్య ఎన్నో విధంగా మెప్పిస్తుండు. శాస్త్ర ఆధారంతో ఏ పరిస్థితుల్లో నువ్వు చేసిన వాగ్దానం నువ్వు ఖండితం చేయొచ్చు, అంటే తప్పించుకోవచ్చు, నువ్వు మాటను తప్పచ్చు అనే శుక్రాచార్య ఎన్నో విధంగా బలి చక్రవర్తికి ఈ బ్రాహ్మణ బాలు కాదు, ఈయన సాక్షాత్ దేవాదేవుడైన నారాయణుడై ఉన్నాడు. దేవాదేవుడైన నారాయణుడై ఉన్నాడు. కేవలం 3 అడుగుల భూమి అడుగుడు, ఇది ఒక వంక. ఆయన తనొచ్చి 3 అడుగుల భూమి అడుగుతుండు, అది కేవలం ఒక వంక. ఎందుకంటే ఆ 3 అడుగుల భూమి ద్వారా ఇస్తాడు, ఇందాక నా శక్తి సామర్థ్యంతో, నా యొక్క శక్తి సామర్థ్యంతో నేను నిన్ను ఈ 3 లోకాలను పై నీకు ఆధిపత్యం నేను లభించింది. ఈ 3 అడుగులల్లా ఈ పిల్లడు, ఈ బ్రాహ్మణ బాలుడు అన్నీ హరిస్తాడు, తీసేసుకుంటాడు. ఇప్పుడు నువ్వు అన్ని ఐశ్వర్యాలతో కూడి ఉన్నావు, దరిద్రం అయిపోతావు. కనుకనే ఇవ్వకు. ఎన్నో విధంగా అర్థమైపిస్తుండు. నీ అధికారం లేదు, ఎందుకంటే నీ
నీ దగ్గర ఉన్న ఆదాయంలో నువ్వు కేవలము ఒక్కట్లకెళ్ళి 5వ భాగం దానం చేయొచ్చు. శాస్త్రం ప్రకారము ప్రతి ఒక్క మానవుడు 100 రూపాయలు ఉంటే కేవలం 20 రూపాయలు దానం చేయొచ్చు, 5వ భాగం. ఇంకా నువ్వు సర్వం దానం చేయగలుగుతున్నావు. ఇది శాస్త్రాలకు అనుకూలంగా కాదు. ఇంకా ఇటువంటి దానంని ఎవరు మెచ్చుకోరు, ఎవరు దీన్ని ఆమోదించరు, ఎవరు సమర్థించరు. కనుకనే నువ్వు దానం చేసినా కానీ ఎవరు నిన్ను గొప్పగా అన్నారు. అది నీ పిచ్చితనం. నువ్వు చేయాల్సింది 1/5, ఒక్కట్లకెళ్ళి 5వ భాగం. కానీ నువ్వు సర్వము సమర్పిస్తా అంటున్నావు. ఇది సరివిధం కాదు. ఎన్నో విధంగా శుక్రాచార్య ఏం చేసిండు? బలి చక్రవర్తిని తన మాట తప్పించే ప్రయత్నం చేయించిండు. కానీ బలి చక్రవర్తి మాత్రం మాట తప్పలేదు. చివరికి బలి చక్రవర్తి శుక్రాచార్యకి చెప్తుండు, చరిత్రలో ఎందరో గొప్పమైన రాజులు వాళ్ళు భగవంతుని యొక్క సేవ కోసం, భగవంతుని యొక్క సంతృప్తి కోసము ఎన్నో దానాలు చేసిరు. మళ్ళీ జనాలు ఎంత కాపాడుకున్నా కానీ దానం చేయకుండా వాళ్ళు ఎంత తన ఐశ్వర్యం, తన సమృద్ధిని, తన డబ్బును కాపాడుకున్నా కానీ ఏమవుతుంది? ఒకరోజు మృత్యు వచ్చేస్తుంది, అన్నీ పోతున్నాయి. కనుకనే మృత్యు కంటే ముందు ఎవరైతే దానం చేసినరో వాళ్ళదే పేరు ఉంటుంది. కనుకనే ఈ బ్రాహ్మణ బాలుడు మీరు చెప్పినట్లు అతను దేవాదేవుడు అయినా కానీ నేను నా మాటను తప్పను. శుక్రాచార్య ఎన్నో విధంగా ప్రయత్నం చేసిండు. కానీ చివరికి బలి చక్రవర్తి మాత్రము తన మాట మీదకి వెళ్ళే కదలలేడు. నేను నా చేసిన వాగ్దానంని నేను తప్పియను కదా. అప్పుడు శుక్రాచార్య చాలా కోప్పడుతుండు. కోప్పడి చివరికి ఏం చేసిండు? ఆయనకు శ్రాపించిండు. ఏమంటుండు శుక్రాచార్య? ఓ బలి, నీకు అనిపిస్తుంది నువ్వు పెద్ద పండితుడు అయినావు. నువ్వు గురువు మాటను, నువ్వు గురువు యొక్క ఆజ్ఞను నువ్వు పాటించకుండా నువ్వు గురువుకే ఉల్టా ఏమిస్తున్నావు? ఉపదేశిస్తున్నావు. నువ్వు పెద్ద పండితుడు అయినావు కదా. కానీ వాస్తవంగా నీకు కొద్ది కూడా జ్ఞానము లేదు. కనుకనే నువ్వు నా మాటను పాటిస్తలేవు. దీని ఒక పరిణామం ఏంది? నేను చెప్పిన మాట వినకపోవడం ద్వారా ఇప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు నీ ఐశ్వర్యంతో నీ ఐశ్వర్యం నీతో విడిపోతుంది. నువ్వు నీ ఐశ్వర్యంని పోగొట్టుకుంటావు గురు యొక్క మాట వినకపోతే. సో దీన్ని మనము ఇంకో విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. గురువు చెప్పిన మాట వినకపోతే ఒక భక్తుల ఐశ్వర్యమైంది భగవంతునిపై నమ్మకం. భక్తులది ఐశ్వర్యమైంది, భక్తుల దగ్గర ఏముంటుంది. కానీ వాళ్ళ దగ్గర అందరికంటే గొప్పమైన విషయం ఉంటుంది. ఏంటి? వాళ్ళకు భగవంతునిపై నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకమే భక్తుల ఆస్తి. కనుకనే జీవితంలో భక్తులు అన్నీ పోగొట్టుకొని సిద్ధంగా అవుతారు, తన నమ్మకం మాత్రం పోగొట్టుకోరు. కానీ ఎప్పుడైతే మనము గురువు చెప్పిన మాట వినకపోతే, గురువు అవజ్ఞ చేస్తే, అవజ్ఞ అంటే ఏంది? ఆయన చెప్పిన మాట వినకపోవడం అవజ్ఞ, ఆజ్ఞను పాటించకపోవడము అవజ్ఞ. ఇప్పుడు ఏమవుతుంది? ఆ వ్యక్తిది ఐశ్వర్యం అంతా నష్టమైపోతుంది. అంటే ఏంది? భగవంతుడి పట్ల నమ్మకము కూలిపోతుంది. ఇక నమ్మకం పోయిన తర్వాత ఏమవుతుంది? అన్నీ పోతాయి. ఎందుకంటే నమ్మకమే ఆధ్యాత్మిక జీవితంది ఫౌండేషన్, పునాది. ఆధ్యాత్మిక జీవితం ప్రారంభిస్తుంది నమ్మకంతో. అదౌ శ్రద్ధ తథా సాధు సంగ తథా భజన క్రియ. నమ్మకంతో ఓ జీవుడు సాధుల సంగతిలో వచ్చేస్తాడు. నమ్మకం ఉంది, భక్తుల సంగతం వచ్చేస్తాడు. ఆ భక్తుల సంగతం వచ్చేసిన తర్వాత ఏమవుతుంది? భజన క్రియ, జపం నడుస్తుంది. జపంతో ఏమవుతుంది? అనర్థ నివృత్తి, హృదయం పవిత్రం అవుతుంది. ఆ హృదయం పవిత్రమైన తర్వాత ఆ ఆరంభ దశలో ఉన్న ఆ కోమలమైన మృదులమైన నమ్మకము అది
దృఢంగా అవుతుంది. దాని అంటారు నిష్ఠ. శ్రద్ధతో సాధు సాంగత్యము, సాధు సాంగత్యంలో భజన క్రియ ద్వారా అనర్థ నివృత్తి తర్వాత ఏమవుతుంది? నిష్ఠ. ఇక నిష్ఠ తర్వాత రుచి వచ్చేస్తుంది. రుచి పెరిగిందంటే ఆసక్తి వచ్చేస్తుంది. ఆసక్తితో భావంతో ప్రేమ. ఇవి 9 అంగాలు లేక 9 మెట్లు. తో స్టార్ట్ దేంతో ఉంది? నమ్మకంతో. నమ్మకం ఇది ఫౌండేషన్. నమ్మకమే కదిలిందనుకో సాధు సాంగతం పోతుంది. సాధు సాంగతం లేనందువల్ల భజన ఎక్క రోజులు నడదు. ఇక భక్తుల సాంగతం లేకపోతే ఎక్క రోజులు జపం చేయలేము, ఎక్క రోజులు ఏం చేయలేము. అది అయ్యేసరికి ఏమవుతుంది? ఆ హృదయంలో ఉన్న చెత్త ఇంకా పెరిగిపోతుంది. ముందే ఉంది చాలా, ఇంకా పెరిగిపోతుంది. ఇక అది పెరిగేసరికి ఏమవుతుంది? ఆ నమ్మకం పోయి నిష్ఠ ఎక్కడికి వెళ్తుంది, రుచి ఎక్కడికి వెళ్తుంది, ఆసక్తి ఎక్కడికి వెళ్తుంది, భావ ప్రేమ ఎక్కడికి వెళ్తుంది? సాధ్యమే కాదు. సో కనుకనే గురు అవజ్ఞ ద్వారా గురువు చెప్పిన మాట వినకపోతే ఏమవుతుంది? నమ్మకం పోతుంది. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్య అప్రసాదాత్ నా గతి కుతోపి. గురువు చెప్పిన మాట వినకపోతే వాని గతి ఏంది? నా గతి, ఎక్కడో రాకుండా అయిపోతాడు. నా గతి అంటే ఏంటి? ఎలాంటి గతి లేనివాడు. మన గతి ఏం లేదు. ఏం గతి ఎటుతున్నాను ఏమో. నా గతి కుతోపి. గురు యొక్క సంతృప్తి ద్వారా భగవంతుడు, గురు యొక్క సంతృప్తి ద్వారా ఒక జీవికి భగవానుడు లభిస్తాడు. కానీ గురువు సంతృప్తి పడకపోతే ఏమవుతుంది? గతి ఏమవుతుంది? నా గతి, ఎక్కడో రాకుండా అయిపోతుంది. సో కనుకనే ఇది అర్థం చేసుకోవాల్సింది. శుక్రాచార్య ఏమని చెప్తుండు? నా చెప్పిన మాట వింటలేవు, నీ గతి ఏమవుతుంది? ఎక్కడో రాకుండా అయిపోతావు. నువ్వు నీ ఉన్న ఐశ్వర్యం అంతా నువ్వు పోగొట్టుకుంటావు అని చెప్తుండు. కానీ ఇలా ప్రభుపాద వారు ఏమంటారు చెప్పారు కదా, ఎవరినైతే భగవంతుడు రక్షిస్తుండో ఆ వ్యక్తికి ఎవరితో భయం పడే అవసరం లేదు. ఎవరితో భయపడే అవసరం లేదు. ఎందుకంటే బలి చక్రవర్తి ఎవరి కోసం తన ఐశ్వర్యంని పోగొట్టుకుంటుండు? భగవాను కోసం, భగవంతుని యొక్క సంతృప్తి కోసం పోగొట్టుకుంటుండు. కనుకనే ఆయన ఐశ్వర్యము పోతుందా? పోదు. ఎందుకంటే ఐశ్వర్యం ఎవరి కోసం పోగొట్టుకుని ప్రయత్నిస్తుండు? భగవంతుని యొక్క ప్రత్యార్థం కోసం. కనుకనే బలి చక్రవర్తి లాంటి గొప్పమైన మహాజనులు, మహాత్ములకు ఎన్నడూ ఐశ్వర్యము వాళ్ళను విడిపట్టి పోదు. వాళ్ళ ఐశ్వర్యంని ఎవరు కూడా తీసుకోలేరు. ఎందుకంటే ఐశ్వర్యం ఎవరు ఇస్తున్నారు? భగవానుడు ఇస్తుండు. భగవంతుడు ఐశ్వర్యం ఇస్తుండు. సో ఆ ఐశ్వర్యంని ఎవరు కూడా తీసుకోలేరు. ఇది అర్థం చేసుకోవాలి. కనుకనే ప్రభుపాదులు చెప్తున్నారు, ఇఫ్ అ డివోటీ బికమ్స్ వెరీ ఆప్యులెంట్, ఒక భక్తునికి చాలా ఐశ్వర్యం వచ్చేసింది అనుకో, వస్తుంది. భక్తి మాన వచ్చిన తర్వాత కొందరికి చాలా ఐశ్వర్యం వచ్చేస్తుంది. అర్థం చేసుకోవాల్సింది అది భగవంతుని యొక్క అనుగ్రహం కాకుండా భగవంతుడి ద్వారా ఆ వ్యక్తికి ఇవ్వబడిన ఒక కానుక, గిఫ్ట్. ఇంకా అటువంటి ఐశ్వర్యము ఎన్నడూ కూడా నష్టపోదు. కానీ ఒక మానవుడు తన కర్మకాండ ద్వారా చేసే కొన్ని కర్మకాండాలు అంటే ఏంటి? ఒక పొద్దులు, వ్రతాలు, తపాలు, దానివల్ల కూడా ఐశ్వర్యం వచ్చేస్తుంది. చెప్తారు కదా, ఇన్ని శుక్రవారాలు ఈ పూజ చేయండి, ఇన్ని గురువారాలు ఏంది అష్టలక్ష్మి పూజ చేయండి, లక్ష్మి వచ్చేస్తుంది. వస్తుంది, లేదని కాదు.
కానీ అది కాలక్రమమున నష్టమైపోతుంది. కానీ భగవానుడిచ్చిన ఐశ్వర్యం ఎన్నడూ నష్టపోదు. వాస్తవంగా భయపడే అవసరం లేదు. కనుకనే శుక్రాచార్య ఇప్పుడు మనకి విచారం తీరి మనకి ఎవరైనా చెప్పని నీ ఐశ్వర్యం అంతా పోతుంది, నువ్వు ఒక్క క్షణంలోనే దరిద్రుడు అయిపోతావు, చచ్చిపోతాం మనం. అది కూడా శ్రాపించే వ్యక్తి ఎవరు? శుక్రాచార్య. ఆయన మాట ఎన్నడూ తప్పది. ఇప్పుడు మనం అనొచ్చు ఎవరికన్నా నువ్వు చచ్చిపో అని, చచ్చిపోతారా? ఎందుకు? మనందులో దమ్ము లేదు, మనందులో అంత శక్తి లేదు. కానీ శుక్రాచార్య లాంటి మహాత్ములు వాళ్ళ నోటికి ఒక మాట వెళ్ళిందంటే ఖచ్చితం అది జరుగుడే. అది అవుతుందా కాదనే విషయం లేదు, డౌట్ లేదు, సందేహం లేదు, ఖచ్చితం జరుగుడే. అటువంటి వ్యక్తి నోటి నుండి శ్రాపింపబడును అంటే ఏంది? ఖచ్చితంగానే బలి చక్రవర్తి దరిద్రుడు అవుడు. ఎందుకంటే అర్థం చేసుకోవాల్సింది, ఒక వ్యక్తికి శ్రాపించాలంటే, ఒక వ్యక్తికి ఆశీర్వాదం ఇవ్వాలంటే ఏమవుతుంది? తన తపోబలము నష్టపోతుంది, తగ్గుతుంది. ఇప్పుడు జేబులోకి వెళ్ళే నా జేబులో ఇప్పుడు 1000 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలు ఇచ్చినట్టు ఏమవుతుంది? నా జేబులోకి వెళ్ళి 100 రూపాయలు తగ్గిపోయినాయి. కనుకనే ఆ ఆశీర్వాదం ఇచ్చు అంటే కేవలం తల మీద చేతుట్టు కాదు, మంచి అంత ఇట్లా అనడానికి కదా, ఇట్లా పోటీ చేయడానికి. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏం ఖాళీ అవుతున్నాయి? పుణ్యకర్మాలు ఖాళీ అయిపోతున్నాయి. ఒకరికి శ్రాపించినా కానీ తన తపోబలము తగ్గిపోతుంది. ఇప్పుడు మనం ఎవరైనా నీకని లేకపోతే మన శక్తి అవుతుందో లేదా? ఓన గుద్దుంది మీరు, ఓని గుద్దిన తర్వాత మనకు శక్తి అవుతుందా? లేక అలసిపోతాం, అబ్బా చిన్న ఏమిట్రా అలసిపోతాం కదా. ఎందుకు? మన బలము మన శక్తి తగ్గిపోయింది. అదేవిధంగా శ్రాపించేటప్పుడు కూడా ఈ పెద్ద పెద్ద ఋషుములది ఏమవుతుంది? తపబలము నష్టపోతుంది. కనుకనే శుక్రాచార్య శ్రాపిస్తుండు, అది ఖచ్చితము జరగాల్సింది. కానీ ఏవం శప్తో స్వగురునాన్ సత్యాన్న చలితో మహాన్, తన గురు ద్వారా శ్రాపము పొందిన తర్వాత కూడా సత్యాన్న చలితో మహాన్. బలి చక్రవర్తి ఈ మహాత్ముడు తన మాట మీదకెళ్ళే దాటలేడు. సత్యాన్ నా చలితో, చలితో అంటే ఏంది? కదులు లేదా చలన. కానీ సత్యాన్ నా చలితో అంటే ఏంది? సత్యం నుండి కదలేడు. ఒక మాట ఇచ్చిండంటే మనం ఏమంటాము? నేను ఇచ్చినానా, నేను చెప్పినానా, ఏమన్నా గుర్తుకొత్తలేదు, మనం ఏమో అన్నానా, అట్లా అనిపిస్తలేదు నాకు, ఎప్పుడన్నా, ఎవరు మూడు అన్నా, ప్రూఫ్ ఉన్నారా, రికార్డింగ్ ఉందా, కాగితం ఉందా? ఇవి మన పరిస్థితి. కానీ బలి చక్రవర్తి సత్యాన్న చలితో మహాన్, హీ డిడ్ నాట్ డీవియేట్ ఫ్రమ్ ట్రూత్స్. సత్యం మీదకి వెళ్ళే కదలలేడు. వామనాయ దదౌ ఏనం అర్చిత్వోదక పూర్వకం, తన మాట మీదకెళ్ళే తన దృఢ నిశ్చయంతో అయినా కదలలేడు. కనుకనే అంచనా ప్రకారం ఆయన ఏం చేసిండు? వామదేవునికి కూర్చుండబెట్టి కాళ్ళు కలిగిండు, పాద ప్రక్షాళనం. మళ్ళీ మీకు 3 అడుగుల భూమి ఇస్తా అని మళ్ళీ వాగ్దానం ఇచ్చిండు. అయ్యా తీసుకోండి, ముందు ఇస్తా అన్నాడు, ఇక్కడ ఏమంటుడు? ఇగో తీసుకోండి. ఇస్తాను ఇంకా తీసుకోండి, చాలా తేడా ఉంది. ఇస్తానంటే ఏంటి? ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. తీసుకోండి అంటే ఏంటి? అయిపోయింది కథ, ఉడిచిపోయింది. ఇక
కానీ ఇప్పుడు మనం చర్చించే ఈరోజు ఫస్ట్ పాయింట్. ఇప్పుడు విచారం చేయండి, ఒక్క క్షణంలోనే భర్త ఇప్పుడు దరిద్రుడు కాబోతుండు. ఒక స్త్రీకి అందరికంటే భయంకరమైన పరిస్థితి ఏంటి? ఒక స్త్రీ ఎన్నన్నా ఒప్పుకోవచ్చు, ఎన్నన్నా భరిస్తుంది, ఎన్నన్నా తడుకొలుతుంది, కానీ ఆమె చేతిలో డబ్బు లేకపోతే స్త్రీ మాత్రము భరించలేదు. ఇది స్త్రీలో ఒక లోపం. పురుషునికో లోపం ఉంది, స్త్రీకో లోపం ఉంది. ఏంది స్త్రీ లోపము? ఆమెకు ఎప్పుడు ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది. పైసా, ఎప్పుడు పైసా 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 పైసా. ఇల్లు నా పేరున చేయు, భూములు నా పేరున చేయు, ఈ ఫ్లాట్ నా పేరున, అన్నీ నా పేరున పెట్టు. వాళ్ళు ఎప్పుడు ఇదే నడుతూ ఉంటుంది. ఎంత వస్తుంది పగారు? చేతికి ఇన్ని ఎత్తున్నావు, నీ పే స్లిప్ చూపించు, నాకు పాస్బుక్ చూపించు. ఎందుకంటే స్త్రీకి ఎప్పుడు ఒకటే భయం ఉంటుంది, నా సెక్యూరిటీ ఎలా, నా భద్రత ఎలా. కనుక ఆమెకు అభద్రత భావం ఉంటుంది. షీఈ్ ఆల్వేస్ ఇన్సెక్యూర్. ఇది స్త్రీది ఒక గుణము. ఎందుకు ఇట్లా? నాకు అడగండి, ఆయనకు అడగండి. కనుక నా మీద తప్పడకుండ్రి తల్లులు, మమ్మల్ని ఇట్లా అంటున్నాను. ఎందుకంటే అర్థం చేసుకోవాల్సింది, అది స్ట్రక్చర్ ఉంది. ఇప్పుడు ట్రాక్టర్ ఎందుకు ఉంది? దానికి ఆన్సర్ ఏముంది? కంపెనీ అడగల ట్రాక్టర్కి డిజైన్ ఎందుకు ఉందని. ట్రాక్టర్కి ఇంత పెద్ద పెద్ద టైర్లు ఎందుకు, చిన్న ఎందుకు లేవు? మర్సిడీస్ బెంజ్ లాగా లేక మారుతి లాగా. దానికి ఏం ఆన్సర్ ఉందా? దాని డిజైన్ అంతా. తో కనుకనే స్త్రీది డిజైన్ అలాగుంది. షీఈ్ మేడ్ లైక్ దాట్. ఇది స్త్రీ లోపం. ఏంది? ఎప్పుడు ఇన్సెక్యూర్. వాళ్ళకు పైస ఇచ్చినామనుకో, బస్ ఇంకేమద్దు వాళ్ళకు. కానీ పురుషుని లోపం ఏంది? వీళ్ళ విషయం చెప్తాను, మీ విషయం చెప్తాను. వీళ్ళ విషయం, మీ లోపం ఏంది? ఎప్పుడు పైసా పైసా పైసా. అరే మొన్ననే కొనిత్తి కదా చీర, ఇంకోటి కావాలా? వీళ్ళ లోపం ఏంటి? వాళ్ళకో లోపం ఉంది. ఇక పురుషుల లోపం ఏంది? వాళ్ళు ఇమోషనలీ చాలా వీక్ ఉంటారు. కొంచెం ఏమైనా అయిందనుకో కూలిపోతారు తొందరగా. కొంచెము టెంపరేచర్ పెరిగిందా, జ్వరం వచ్చిందా, జ్వరము చారన్నది నాటకాల రూపాయిది. ఇది మొగల పరిస్థితి. దే ఆర్ ఇమోషనలీ వెరీ వీక్. వాళ్ళ గుండె చాలా మెత్త ఉంటుంది. ఇంకా ఇది వాళ్ళకి తెలుసు. కనుక ఏమంటారు? ఏమైనా జ్వరం వచ్చిందా, బజ్జి తింటావా, ఇంత వచ్చింది జ్వరం, ఇట్లా చేతి పెట్టిందా జ్వరం జారిపోతుంది. అడగలేదనుకో జ్వరం పెరుగుతుంది. మంచి డాక్టర్ ఏ పని చేయడో, స్త్రీది స్పర్శ పనిచేస్తుంది, స్త్రీది మాట పనిచేస్తుంది. కనుకనే ఉత్తమమైన భర్త ఇంకా ఉత్తమమైన భార్య ఎవరు? ప్రభాసా? 6 ప్యాక్స్ బాడీ బిల్డర్ కాదు. ఉత్తమైన భార్య ఎవరు? నాకు హీరోయిన్ల పేరు తెలియదు. అందం రూపం కాదు. ఈ మనసులోకి వెళ్ళి విషయం తీసేయండి. ఈరోజు ఇప్పటి జనరేషన్కి ఈ విషయం తెలియదు. కనుకనే మ్యారీడ్ లైఫ్ ఈజ్ నాట్ సక్సెస్ఫుల్. వాళ్ళకు అనిపిస్తుంది పెళ్లి సంసారం అంటే ఏంది, కేవలము 2 దేహాలు ఒకే అచ్చుడు అంతే కలుసుడు. దట్ ఈజ్ నాట్ ద పర్పస్. అర్థం చేసుకోవాల్సింది
నా అందులో ఒక లోపం ఉంది, పురుషులో ఒక లోపం ఉంది. నా అందులో ఒక మంచితనం ఉంది, వానందులో ఒక మంచితనం ఉంది. ఈ రెండు కలాల్సింది. అప్పుడు ఆ వైవాహిక జీవితం ఏమిటి నడుస్తుంది. స్త్రీ దగ్గర ఇప్పుడు స్త్రీలు ఎందుకు మేము జాబ్ చేయాలి జాబులు ఎందుకు? బికాస్ ఆఫ్ దిస్ ఇన్సెక్యూర్ ఫీలింగ్. వాస్తవంగా స్త్రీలకు జాబ్ చేసే అవసరం లేదు. ఏం స్వామి గట్లు అంటారు, మమ్మల్ని కించపరుస్తున్నారా, మేము చదవద్దా, జాబ్ చేయొద్దా? అరే సంసారం ఇల్లే పెద్ద జాబు. ఇల్లు మేనేజ్ చేసుడు ఇట్ ఈస్ అ బిగ్గెస్ట్ జాబ్. ఆ జాబ్ సరిగా చేస్తే కంపెనీలో మేనేజరు నెలకు ₹1,00,000 ఇవ్వచ్చు, కానీ భర్త తన జీతము తన ఆస్తి మొత్తం ఇచ్చేస్తాడు. ఇంట్లో పని చేసుడు కాదు, జాబ్ చేస్తారు. మళ్ళీ ఆడదాని పైసకు బరకత ఉండదు. తప్పనిపితే క్షమించుండ్రి, కానీ శాస్త్రం చెప్తున్నాను. వాళ్ళు ఇంట్లో పని చేయరు, జాబ్కి వెళ్తామంటారు. ఇంట్లో పనుల కోసం 4 పని మనుషులు. నీ సాలరీ ఎటుపోయింది? మళ్ళీ జిమ్లోకి పోవాలి ఎందుకు? ఇప్పుడు లేడీస్ జిమ్ చాలా అయినాయి, యూనిసెక్స్ జిమ్. పురుషులు పోతున్నారు, మేము కూడా పోవాలి. ఇంట్లో కొంచెం బగున్లు కడుగు, కొంచెం మూడు పిల్లల్ని ఎత్తుకో, ఆటోమేటిక్ ఎక్సర్సైజ్, కుకింగ్ చేయు. కనుకనే స్త్రీలకు జాబ్ చేసే అవసరం లేదు. వాస్తవంగా యూ డోంట్ హ్యావ్ టు వర్క్, బికాజ్ మేనేజింగ్ ది హౌస్ ఇస్ ద బిగ్గెస్ట్ వర్క్. కానీ ఇప్పటి శిక్షణ ప్రణాళి, ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ లైక్ దాట్. అబ్బా మేము పక్కన మేము మూడుకోవద్దా, మేము చేయొద్దా, ఎంత చేసినా కానీ యూ ఆర్ స్టిల్ ఇన్సెక్యూర్. నువ్వు నెలకు 10 లక్షలు సంపాదించు, స్టిల్ యూ ఆర్ ఇన్సెక్యూర్. ఎందుకంటే అది మీ గుణం ఉంది. ఇక పురుషుడి గుణం ఏంది? వీని దగ్గర పైస ఉంది కానీ ఇమోషనల్ వీక్ ఉన్నాడు. మీ దగ్గర పైస లేదు కానీ ఇమోషనల్ మీరు గట్టిగా ఉంటారు. ఏం చేయాల్సింది? వాళ్ళ పైసా మీరు తీసుకోవాల్సింది, మీ ఇమోషన్స్ వాళ్ళకి ఇవ్వాల్సింది. సింపుల్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. దిస్ అ ఫార్ములా ఫర్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. గివ్ యువర్ ఇమోషన్స్ అండ్ టేక్ హిస్ మనీ. కనుకనే ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళు కోట్ల రూపాయలు ఉన్నాయి, కానీ వాడు ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత భార్య ఇంట్లో లేదు. ఎందుకు? కిటీ పార్టీలోకి పోయింది. వీడేం చేస్తాడు? ఇక వీడు బయట అలవాటు అవుతాడు. మళ్ళా నువ్వు బయట పోతున్నావు, దీన్ని ఉంచుకున్నావు, దాన్ని ఉంచుకున్నావు, దీనికి అలవాటు అయినావు, దానికి అలవాటు అయినావు. ఎందుకు వాడాడు? నువ్వు దుకాణం బంద్ పెడుతుంది, వాడు ఉపాసం ఉంటాడా? Because he wants emotions. If you are not giving, he will search outside. భార్య భర్తకు ప్రేమ ఇవ్వకపోతే వాడు బయట ఎత్తుకుతాడు. కనుకనే స్త్రీ పురుషుణ్ణి ఎట్లా కట్టి పెడుతుంది? కేవలం ఇమోషనల్ సపోర్ట్. జస్ట్ ప్రేమ కొద్ది కూర్చుండి కొంచెం ఆఫీస్కి వచ్చిన పని వచ్చిందా, ఎట్లా ఉంది, ఏమైంది, జస్ట్ 2 మాటలు. కానీ ఇప్పుడు టైం లేకపోయా, వచ్చేసరికి ఆటల మీద ఉంటుంది. వాడు బ్యాగ్ పెట్టి నీకు రోకలేదు. మున్పటి కాలంలో సాయంత్రం భర్త పని మీదకి వచ్చిందంటే చేతులకి వెళ్ళి బ్యాగ్ తీసుకుంటుంది, కూర్చో, కాలాడుకో, ఏం చేయమంటావు, చాయ్ తాగుతావా, బిస్కెట్ తింటావా, తెచ్చి పెడుతుండ్రి. వాడు రిలాక్స్ అయిపోతుండే. వాడు మొత్తం బ్యాగ్ అందిస్తుండే, తీసుకో బ్యాగ్ అని. ఇప్పుడు బ్యాగ్ ఇయ్యు ఇయ్య కదా కదా. ఆడదేమో బ్యాగ్ ఇవ్వమంటుండు, వీడేమో ఇయ్య అంటుండు. దానివల్ల ఏమవుతుంది? ఇక డైవోర్స్. కానీ బ్యాగ్ తీసుకునే సింపుల్ ఐడియా ఏముంది? చాయ్ కప్ ప్లేట్ దో, చాయ్ కప్ ఇయ్యు, బ్యాగ్ వాడి ఇచ్చేస్తాడు, తీసుకో బ్యాగ్ అని. ఒక చాయ్ కప్లా బ్యాగ్ వచ్చేస్తుంది. ఈ ఫార్ములా తెలియదు ఇప్పటి వాళ్ళకు.
పిచ్చి ఆడపిల్లలకు. ఒక ఛాయ్ కూడా అవసరం లేదు, ఒక మాట. కనుక పురుషుల భార్యలు పై జాబ్ పోవద్దంటే పురుషులు అంత డబ్బు సంపాదించాలా, వాళ్ళకు ఆ ఫీలింగ్ ఇవ్వాలా, అంతా నీదేనే, ఎవరు లేరే, నీదే అంతా నీకే. కేవలము ఇల్లు బయట బోర్డు పెట్టు, లక్ష్మీ నివాస్ అని, అంతే. నీ పేరు పెట్టుకోకు, నారాయణ నివాస్ అని పెట్టుకోకు, కథం కయ్యాలు కుడతాయి. ఇల్లు పేరు ఏం పెట్టాలా? లక్ష్మీ నివాస్. ఫీలింగ్ వచ్చేస్తుంది, ఏంది ఇల్లు నాదే, నా పేరుని ఇల్లు ఉన్నాడు, నా పేరుని ఇల్లు ఉంది. గివ్ దట్ ఫీలింగ్. ఇవన్నీ సీక్రెట్స్ మేము చెప్పాల్సింది. సంసారంలో దిగని వాళ్ళు సంసారం ఈ సీక్రెట్ చెప్పబడుతుంది, పరిస్థితులు అయిపోయింది. ఎందుకు అని చెప్తున్నంటే విషయం ఉంది ఇక్కడ. ఐఎమ్ నాట్ డీవియేటింగ్ ఫ్రమ్ మై టాపిక్. ఒక స్త్రీ, ఇప్పుడు మేము చూస్తాం కదా, మేము ఎప్పుడైనా డొనేషన్కి వెళ్తాము, వాడు అంటారు స్వామి తీసుకొని 5,000 రూపాయలు రాత్తని. లోపలికి వెళ్ళే ఏమండి ట్రాంట్రీకి వచ్చి మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. స్వామి ఇగో ఈ 100 మంది కోసము 5,000 రూపాయలు రాస్తున్నా. ఏమండి అక్కడ ఏమండి అని సరే వీడు గజగజ అంటాడు. ఇక లోపలికి వెళ్తాడు, ఏమైంది ఈ ట్రాంట్రీకి వచ్చాం, లోపలికి రండి. ఇక లోపల మొత్తం ఇక అక్కడ బయటకు వచ్చి స్వామి 500 రాత్తంటాడు. అయ్యో సున్నలెటు వైరా మింగేసింది లోపల. ఎందుకు ఇస్తావు, వాళ్ళకి ఏమవసరం ఉంది? ఇప్పుడు వచ్చి స్వామి అది కొంచెం ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు 500 తీసుకోండి మళ్ళా. అరే ఏమో ఇప్పుడే 5,000 రాత్తండి, ఇప్పుడు 500 రాస్తున్నావు ఏమో అడగా, మాకు తెలిసి. ఇక ఎందుకు లోపల కొంచెం చకనం జరిగింది. ఇక సో ఉమెన్, స్త్రీ ఎన్నడూ కూడా కనుగొనే చాలా మట్లేమైతే అంటే ఎప్పుడైతే అంటే ఇది మా అనుభవం చూసాం, ఎక్స్పీరియన్సు. పురుషుల మీద మందిరం పోతారో కొంచెం భక్తులు అవుతారు కదా, అందరికీ పెద్ద ఆటంకం ఎవరు? ఆడవాళ్ళు. పోకు మందిరం పోకు. ఎందుకు? నువ్వు మందిరం పోయినావనుకో, ఈ జపం చాలు చేసినావు అనుకో, ఇక నువ్వు మొత్తం భగవంతుని ఆధారపడతావు, ఇక పని చేయవు. ఇక నీకు వైరాగ్యం వచ్చేస్తుంది. నీకు వైరాగ్యం అయితే నా సంగతి ఏంది మరి? కనుకొని వాళ్ళు ఆపుతారు, పోయలేదు మందిరం పోయలేదు, ఇది అది. దే విల్ నాట్ కోఆపరేట్. ఎందుకు అది తెలుసు, నాకు కావాల్సినవి రావు. నేను సండే కంట మనము మూవీకి పోదాము, వాడు అంటాడు మన హరికృష్ణ మందిరం పోదామండి. భార్య అంటేది సాయికృష్ణ మందిరం, భర్త అంటాడు హరే కృష్ణ మందిరం. ఇన్సెక్యూర్ ఫీలింగ్. మందిరం పోతుండు, అటే పోతాడు, ప్రొద్దున పోతుండు, రాత్రి వస్తుండు, సాయంత్రం. ఏం చేస్తావు అక్కడ? ఏదో మందిరం మేము కూడా పోమా, పోవాలా, గంట కొట్టాలా, దండం పెట్టాలా, రావాలా, దినమంతా ఏం తింటారు అక్కడ? ఇన్సెక్యూర్ ఫీలింగ్. అటే వాయనంటే మళ్ళీ నన్ను వదిలిపెట్టి పాయనంటే నా సంగతి ఏంది? తో భార్యలు ఎప్పుడు సహకరించరు, విషయము తెలియనంత వరకు. కానీ ఇక్కడ శ్లోకం ఏమవుతుంది, అన్ని విషయాలు నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎప్పుడైతే బలి చక్రవర్తి వామన్ దేవుని కూర్చుండి కాళ్ళు వడుగుతా అని చెప్పి అయ్యా తీసుకొని భూమి అన్నాడు, అప్పుడు బలి చక్రవర్తి భార్య వింధ్యావళి ఆమె ఏం చేసింది? ఆమె ఒక పెద్ద బంగారి సారీ అప్పుడు ఆమె ఒక పెద్ద బంగారి కుండల నీళ్ళు రింపొచ్చింది. దేనికోసం? వామన్ దేవుని అయ్యా కాలు కడగండి, ఇది భార్య ధర్మం. ఇది నా ఫస్ట్ పాయింట్ చెప్పింది. వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ అ వైఫ్? భార్య యొక్క కర్తవ్యము, భార్య యొక్క ధర్మం ఏమిటి? ఎప్పుడైతే భర్త ఆధ్యాత్మికంగా
ఆధ్యాత్మిక మార్గంలో వచ్చేస్తుండో, భగవంతుని దగ్గర అవుతుండో, భార్య భర్తకు సహకరించాల్సింది. షీ షుడ్ హెల్ప్ హిమ్ టు కమ్ మోర్ అండ్ మోర్ క్లోజ్ టు గాడ్. వైఫ్ షుడ్ సపోర్ట్ హిమ్, నాట్ పుల్ హిమ్ డౌన్. భార్య బాధ్యత ఏంటి? భర్తకు తోడ్పడాల్సింది. ఇది స్త్రీది ధర్మం. కానీ కలియుగంలో సాధ్యం కాదు అది. కలియుగంలో చాలా డిఫికల్ట్ అది. భార్యలు సహకరించదు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడూ భయం ఉంటుంది. వీడు అటేవైనట్టు ఎట్లా, వీడు నన్ను చూసుకోడు, నన్ను పట్టించుకోడు, మందిరంలో ఎన్ని దానం చెప్తుండో, ఎన్ని రూపాయలు ఇస్తుండో, వీడు సరిగా ఇంకోళ్ళు చూడు ఎంత పని చేస్తుండ్రో, వీడు అంత పని చేయడు. ఎందుకంటే వీడు మొత్తం కొంచెం వైరాగ్యం వచ్చేసింది, ఉన్నట్లనే సరిపోతుంది, మనకెందుకు పెద్ద బంగ్లా, మనకెందుకు భూములు, మనకెందుకు కార్లు, ఇల్లు కోరమంటే సరిపోదా అంటాడు, మనకెందుకు పెద్ద పెద్ద ఇల్లు అంటాడు కదా. వైరాగ్యం వచ్చేది. వీనికి వైరాగ్యం వస్తే మరి నా సంగతి, కనుకని విన్ని పోనీయద్దు. మళ్ళీ మెల్లమెల్లగా పోతాడు, మళ్ళీ ఉల్లిపాయలు పెద్ద అంటాడు, మరి నాకైతే ఆదివారం మాత్రం కావాలి, వీడు బంద్ చేస్తే మళ్ళీ నేను ఎట్లా అనుకుంటా, వాడు తినడు నాకు తిన నీడు, అందుకని విన్ని పోనీయద్దు. కానీ ఇక్కడ వింధ్యావళి విచారం చేయండి. అండర్స్టాండ్ ద సైకాలజీ ఆఫ్ వింధ్యావళిది. వింధ్యావళిది ఒక మానసిక తత్వం అర్థం చేసుకోండి. మానసికతను ఆమెకు తెలుసు. ఇప్పుడు నేను ఈ కాలు వరగడానికి నిలుతున్నా, కానీ నెక్స్ట్ క్షణము నా పరిస్థితి ఏంది, నా భర్త దరిద్రుడైపోతాడు, నా భర్త దరిద్రుడైతే నా పరిస్థితి ఏంది. ఇమాజిన్ ఎంత పెద్ద రిస్కు. బట్ షీస్ విత్ ద హస్బెండ్, ఎస్ ఐఎమ్ దేర్ విత్ యూ. నువ్వు దరిద్రుడివైతే నేను కూడా నీతో పాటు తోడుగా ఉంటాను. ఇట్లా అంటే లేదు, సరే నువ్వు ఇచ్చుకో, నేను మా డాడీ ఇంటికి పోతా, లేక నేను జాబ్ చూసుకుంటా, నా పిల్లల్ని చూసుకో, నేను పోతున్నా, నేను జాబ్ చూసుకుంటా, నువ్వేమన్నా గంగలవు. నో, దట్ ఈజ్ నాట్ ద సైకాలజీ. భార్య భర్తల సంబంధం అంటే ఏంది? భర్త ఎట్లా ఉన్నా భర్తతో పాటు ఉండుడే. భర్తను వదిలిపెట్టే సిస్టము మన సాంప్రదాయం కాదు. కానీ ఎప్పుడు ఇట్లాంటే లేదు, భర్తగాడు తాగుబోతుడు అవుతుండు, భర్తగాడు మొత్తము సత్తలాడుతుండు, భర్తగాడు వ్యభిచారం చేస్తుండు, భర్తగాడు ఏం పని చేస్తాడు, అప్పుడు ఉంటుడు కాదు. అప్పుడు యాక్చువల్ వాస్తవంగా అప్పుడు కూడా ఉండాల్సిందే, అప్పుడు కూడా ఉండాల్సిందే. కానీ ఈ పరిస్థితి ఏముంది? ఇక్కడ భర్త ముఖ్యంగా ఎప్పుడైతే భగవంతుని దగ్గర అవుతుండో, భగవంతుని సేవ చేయడానికి ముందుకొస్తుండో, అప్పుడు భార్య తోడ్పడాల్సింది. ఎందుకంటే సంసారంలో సహకరించే భార్య చెప్పడం జరిగింది భాగవతంలోనే. ఏ భార్య అయితే భర్తకు సహకరిస్తుందో ఆ భార్య ఈ సంసార సాగరం దాటడానికి ఆ పురుషుని కోసం ఒక పడవ. షీఈ్ లైక్ అ బోట్ టు క్రాస్ ఓవర్ ది ఓషన్ ఆఫ్ మెటల్ ఎగ్జిస్టెన్స్. అంత గొప్పమైన పొజిషన్ ఉంది భార్యది. సహకరించకపోతే ఆ సంసార సాగరంలో ఈత కొట్టే భర్తకు ఇది పెద్ద గుండు. వాడు ఈత కొడుతుండు, వాడి మెడల పెద్ద గుండు కట్టుండ్రి, ఏమవుతాడు? వాడు ఎంత ఎక్స్పర్ట్ ఉన్నా ఈత కొట్టుట్లా వాని పరిస్థితి ఏంటి? కథ మునిగిపోతాడు, అవునులేదా? కానీ భార్య సహకరిస్తే ఆమె పడవ అవుతుంది, సంసార సాగరం దాటిస్తుంది భర్తను. కనుకనే భార్యను అంత ప్రేమకు తీసుకోవాల్సింది, అసలు భార్యకు అంత విలువ ఇవ్వాల్సింది, భార్యను అంత ప్రేమకు అరుచుకోవాల్సింది, ఆమె యొక్క అవసరాలు తీర్చాల్సింది కదా. ఇది భర్తది బాధ్యత. కానీ ఈరోజు ప్రాబ్లం ఏముంది? ప్రాబ్లం ఇద్దరిది ఉంది. భర్త భార్య యొక్క అవసరాలు తీర్చలేడు, భార్య భర్త యొక్క అవసరం తీర్చలేడు. కనుకనే దే కెనాట్ స్టే టుగెదర్. వాళ్ళు ఎక్కువ రోజులు ఉండలేరు. కానీ ఇక్కడ వింధ్యావళి చూడండి, చాలా రిస్కీ సిచ్యువేషన్. నెక్స్ట్ క్షణము
నెక్స్ట్ క్షణము, ఒక రోజు కాదు, లేక 2 వారం తర్వాత కాదు, నెక్స్ట్ క్షణము. ఈరోజు ఆమె పాతాళలోకంకి, భూలోకంకి, స్వర్గలోకంకి రాణి అయి ఉంది. షీఈ్ ద క్వీన్ ఆఫ్ ద 3 వరల్డ్స్. కానీ ఇప్పుడు వచ్చే క్షణం ఆమె దాసి కంటే హీనం అయిపోతుంది. కానీ ఎట్లా లేదు, అద్దు అద్దు అద్దు, గురు చెప్పిన మాట వింటలేవు, దుర్మార్గుడు గురు చెప్పిన మాట విను 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 లేదు. నువ్వేం చేస్తున్నావో నేను కూడా నీకు తోడ్పడతాను. ఆమె బిందెల నీళ్ళు తీసుకొని వచ్చేసింది. ఇక్కడ చెప్పారు, వింధ్యావలిస్తదాగత్య పత్ని జాలక మాలిని అనిన్యే కలశం హైమం. ఎటువంటి కలశం? హైమం. అవనేయాని అపంభృతం కదా. ఆమె మెడల ముచ్చాల హారం ఉంది. అప్పటిదప్పుడే నా భర్త ఇప్పుడు కూర్చున్నాడు, ఏడు పోతున్నావు, కూర్చున్నాడు, ఏడు పోతావు. తో ఎప్పుడైతే బలి చక్రవర్తి నిర్ణయించుకున్నాడో నేను కాలు కడుగుతా అని, ఇమ్మీడియట్లీ షీఈ్ రెడీ. అప్పటిదప్పుడు ఆమె బంగారు బిందెలో, పెద్ద చిన్నది కూడా కాదు, పెద్ద బంగారు బిందెలో నీళ్ళు తీసుకొని వచ్చేసింది. మళ్ళీ ఆ బిందె కూడా ఇక్కడ చెప్పింది ఫుల్ భృతాం, నిండా, కొంచెం కాదు. బిందె పెద్దది, బంగారంది, ఇంకా నిండా. అంటే ఏంది? అయ్యా మీరు ఇష్టం ఉన్నట్టు పూర్తిగా, కొంచెం కొంచెం కాదు, బిందె నిండా తీసుకొచ్చింది నీళ్ళుకి నువ్వు సంపూర్ణంగా అభిషేకం చేయు. ఆమెకు తెలుసు దీని రిజల్ట్ ఏందో. దీన్ని అంటారు భక్తి, దీన్ని అంటారు పతివ్రత. తెలుసు కానీ కూడా రిస్క్ తీసుకుంటుంది. ఎందుకంటే నా భర్త ఎక్కడ ఉంటాడో నేను అక్కడ ఉంటా. నా భర్త జీవితము నా జీవితం. భర్త తింటే నేను తింటా, భర్త ఉపాసం ఉంటే నేను ఉపాసం ఉంటా. దీన్ని అంటారు సతి. ఇంకా స్త్రీది పెద్ద పవర్ ఏంది? ఏ స్త్రీ అయితే తన జీవితంలో తన భర్త తప్ప ఇంకా ఏ పురుషుని కూడా తన శరీరాన్ని స్పర్శించదో ఆ స్త్రీలో దుర్గాదేవి శక్తి వచ్చేస్తుంది. థింక్ ఆఫ్ దాట్. తన భర్త తప్ప ఇంకా ఏ పురుషుని కూడా స్పర్శ కూడా చేయని తనను, ఆ స్త్రీలో దుర్గాకున్న శక్తిలు వచ్చేస్తుంది. దట్ ఈస్ అ పవర్, దట్ ఈస్ సతిత్వ. కానీ కలియుగంలో లేదు. కలియుగంలో అంతా కరప్టెడ్. ఏ పురుషుని కూడా తన తండ్రి కానీ తన సోదరు కానీ ఎవరైనా కానీ దూరం. వయసు వచ్చిందంటే షీ షుడ్ నాట్ అలౌ ఎనీ మ్యాన్ టు టచ్ హర్. యూ విల్ బికమ్ దుర్గా. అంత శక్తి వచ్చింది. కానీ ఇప్పుడు ఏ స్త్రీ శక్తి లేదు. ఎందుకు? మొత్తం పొల్యూట్ అయిపోయింది. ఇది పతివ్రత, ఇది సతి. ఇంకా ఆ సతితోని పెద్దోళ్ళు కూడా దేవతలు కూడా భయపడతారు. ఎందుకంటే పెద్ద దేవతలను నియంత్రించే, ఓడించే సామర్థ్యము ఆ సతిలో వచ్చేస్తుంది. సతి అనూస ఏం చేసింది? బ్రహ్మ విష్ణు మహేషుని కూడా చిన్న బాలుగా మార్చేసి ఉయ్యాలలో వండుకున్నది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హర్ చాస్టిటీ. విచారం ఏది? బ్రహ్మ విష్ణు మహేషుని చిన్న బాలులుగా ఉయ్యాలలో వండబెట్టింది. చివరికి లక్ష్మి, సరస్వతి, ఇంకా పార్వతి వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేస్తుండ్రు, అనూసయ ప్లీజ్ మా భర్తలను వదిలిపెట్టు. అప్పుడు అనూసయ సరే పోన్రాన్ని వదిలిపెట్టింది. ఇమాజిన్, ఈరోజు ఈ శిక్షణ లేదు. తల్లిదండ్రులు తన బిడ్డలకి శిక్షణ ఇస్తలేరు.
పో బిడ్డ పో పార్టీలో పో అంత నువ్వు బైక్ మీద కూర్చుంటూ అని అలుముకో అని ముట్టించుకో అన్ని గలీజ్ పనులు నడితే టెంపుల్ వచ్చి ఇవి మీకు బాగా నేను చెప్పినట్లు అనిపిస్తుండొచ్చు టెంపుల్ వచ్చి ఇవన్నీ గలీజ్ పని చేస్తారు ఇంకా దీన్ని ఏమంటారు మనం మోడర్న్ మీరు చాలా బ్యాక్వర్డ్ మాట్లాడతారు ఏంటి టైం మారింది స్వామీజీ మేం కాలేజ్లో ఉన్నప్పుడు 92లో నేనేం ఇంటర్ ఉన్నప్పుడు ఆ అమ్మాయిలన్నా చేతి కలపండి భయం అనుకున్నప్పుడు మా గ్రూప్లో అమ్మాయిలు ఉంటుంది వాళ్ళకు బర్త్డే విష్ చేయాలన్నా కానీ ఇట్లా చేతి అనుకుతుండే వాళ్ళు కూడా జస్ట్ నోట్తోని హ్యాపీ బర్త్డే అంటారు అంతే ఇప్పుడు ఏవేవో నడతాయి బర్త్డే పేరున పల్యూట్ కచ్చరా కనుకనే పవర్ లేదు కానీ ఇక్కడ వింధ్యావళి ఉంది ఇమ్మీడియట్లీ బంగారు బిందె తీసుకొని బంగారు మీద కాలేదు నిండా నీళ్ళు తీసుకొని వచ్చి భర్తకిస్తుంది ఎస్ మై డియర్ హస్బెండ్ నువ్వెక్కడ నేను అక్కడ ఎవరు కపిల దేవహూతి దేవహూతి ఈమె స్వయంవ మను కూతురు ఎంత అందంగా అంటే ఒక్కదే బిడ్డే ధ్రువుని మేనత్త ధ్రువ మహారాజు మేనత్త మహారాజు ఉత్తానపాద్ చెల్లె ఎవరు దేవహూతి ఆమె అందం అంటే ఆమె టెరెస్ మీద బిల్డింగ్ మీద ఆడుకుంటూ ఉంటే దేవతలు విమానంలోకి వెళ్తూ ఉంటే ఆమె అందం చూసరికి అది తట్టుకోలేక వాళ్ళు ఏరోప్లేన్లోకి వెళ్ళి కింద పడిపోయేవాళ్ళు దాట్ వాజ్ హర్ బ్యూటీ ఒక్కతే బిడ్డ ఎవరికి స్వయంభూ మను చక్రవర్తి సమ్రాటుడు అటువంటి బిడ్డను స్వయంభూను ఏం చేసిండు కర్దమ్ముని జంగల్ ఉంటుండు ఇల్లు లేదు బంగ్లా లేదు తిండి లేదు పేమే బట్టలు లేదు ఏదో జస్ట్ బ్రహ్మదేవుడు చెప్పిండు స్వయంభువ నీ బిడ్డను ఆ కర్దమునికి అప్పగి కర్దముతో పెళ్ళి అని ఒకరోజు స్వయంభవమను వాళ్ళ భార్యతో సహా బిడ్డని నాన్న పని నీ పెళ్ళి చేస్తా జంగల్ తీసుకెళ్ళిండు ఇగో ఈ కర్దమ్ముని నీ భర్త చెప్పిండు పెళ్లి జరిగింది బిడ్డ ఉండు విచారం మీది పెద్ద ప్యాలెస్లా రాజభవన్లో ఉండే అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉంటుంది జంగల్లో తర్వాత కర్దమ్ముని ఆయన పెద్ద యోగి తపస్వి ఆయన తపస్సు వెళ్ళిపోయాడు ఎవరు లేరు కానీ ఆమె ఏం చేసింది డాడీ నన్ను పట్టించుకుంటలేడు నన్ను చూస్తలేడు నన్ను మాట్లాడలేడు రమ్మంటావా మెసేజ్ పెట్టలేదు ఫోన్ చేయలేదు భర్త సేవ చేసుకుంటున్నది ఆమె ఆయన పూజల కోసము ఆయన ధ్యానం కోసము ఆయన తపస్సుల కోసము ఏం అవసరం ఉందో సేవ చేసి 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 చివరికి చిక్కిపోయింది ఎంటికేలు మొత్తము దాని మీద జట ఉంటుంది మ్యాటెడ్ జడలు అందం పోయింది అంత పోయింది కొన్ని సంవత్సరాలు తర్వాత కర్దమ్ముని తన ధ్యానంలో బయటపడ్డాడు చూస్తుండు ఓ మై డియర్ వైఫ్ ప్లీజ్ నన్ను క్షమించు నేను మర్చిపోయినా నువ్వు ఉన్నవని నేను నిన్ను పట్టించుకోలేను మీ తండ్రి నన్ను అప్పగిచ్చిండు నీకు నీ అవసరాలు నేను చూసుకోలేను నన్ను క్షమించు కానీ ఏమంటుండు నువ్వు ఇంత ప్రేమతో ఇంత నమ్మకంతో నువ్వు నా సేవలు అంకితమైనవు ఒక్క క్షణం కూడా నన్ను మర్చిపోలేవు నువ్వు నన్ను వదిలిపెట్టిపోలేవు కనుకనే నేను ఇందాక నా జీవితం అంతా చేసే తపస్సది ఫలంని దా తపస్సు ద్వారా పొందే ప్రతి ఒక్క శక్తిని సామర్థ్యంని ఐశ్వర్యంని నేను నీకు అప్పగిస్తున్నా కదా కర్దమ్ముని తన తపోబలంని ఎవరికి అప్పగించిండు దేవహూతికి దాని తర్వాత కర్దమ్ముని తన తపోబలంతో ఒక విశాలమైన
బంగ్లా. ఎటువంటి బంగ్లా? ఆకాశంలో ఎగిరే బంగ్లా, కొన్ని ఎకరాల కొద్దీ, అందులోని అన్ని సౌకర్యాలు. 1000 సంవత్సరాలు కర్దమ్ముని ఇంకా దేవవతి వాళ్ళు సంసార జీవితం ఆనందం అనుభవించారు. తిరుకుడ ఏ కొండలు అంటే ఆ కొండలకు, హిమాలయ అంటే ఇక్కడ. మనం కదా ఇప్పుడు ఎటు పోతావు హనీమూన్కి? ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బ్రహ్మాండాల ప్రతి ఒక్క తీసుకెళ్ళిను ఎవరు? కర్దమ్ముని తపోబలంతో. దేవవతి కూడా అంతే ఆనందం అనుభవించింది 1000 సంవత్సరాలు. అంతేకాదు చివరికి సాక్షాత్ భగవంతుడే కపిల భగవానుడు దేవవతి గర్భంలో తన కొడుకై పుట్టిండు. దేవుని తల్లి అవకాశం కలిగింది ఆమెకు. ఎట్లా? కేవలము భర్త యొక్క సేవ ద్వారా. ఇమాజిన్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ చాస్టిటీ. కనుకనే వింధ్యావళి, అయ్యో నా భర్త, ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? నేనేమనుకుంటున్నాను పెళ్లి చేసుకున్నా, ఇప్పుడు నా పరిస్థితి ఏంది? వద్దు వద్దు వద్దు, చేయకు లేదు. బంగారి బిందె, ఇంక అది కూడా చిన్న బిందెనా? పెద్ద బిందె. పెద్ద బిందె తీసుకొచ్చి నిండా నీళ్ళు తీసుకొచ్చి, అయ్యా కాళ్ళు కడగండి అని భర్తకి ఇస్తుంది. ఇది భార్యది ధర్మం, ఇది స్త్రీ ధర్మం. ఆల్వేస్ సపోర్ట్ యువర్ హస్బెండ్. ఇంకా భర్త కావాల్సింది ఇదే. అంటే వాస్తవంగా ఒక భార్య తన భర్తకు ఏమి ఇవ్వచ్చు, లేక భర్త తన భార్యకి ఏమి ఇవ్వచ్చు? వాట్ ఇస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్? ఇల్లు ప్రాపర్టీలు కావు, బట్టలు నగాలు కావు. ఇద్దరు ఒకరికొకరు కేవలం నమ్మకం కల్పించాల్సింది. ఏం నమ్మకము? నువ్వెట్లా ఉన్నా ఏమున్నా నేనున్నా నీతో పాటు, నిన్ను మాత్రం నేను వదిలిపెట్టను. ఈ నమ్మకము ఇద్దరు ఒకరికొకరు కల్పించాల్సింది. ఈరోజు ఇదే లేదు. దే డోంట్ హ్యావ్ ఫేత్. పెళ్ళి అయిపోతుంది కానీ గ్యారెంటీ లేదు ఎందుకు నడుతుంది. నోబడీ హ్యాస్ ఫేత్. ఇంతవరకు ఇప్పుడు పరిస్థితి దారుణంగా పెంచిళ్ళల్లా పిల్లలు కూడా వద్దు. ఎందుకంటే పిల్లలు అయినా అనుకో మళ్ళీ నేను చిక్కిపోతా. పిల్లలు లేకపోతే ఏంది, నేను హాయిగా ఉండొచ్చు, ఇంకో పెళ్ళి కూడా వేసుకోవచ్చు. పిల్లలు వద్దు. యూ డోంట్ వాంట్ కిడ్స్ ఆల్సో. అటువంటి పరిస్థితి అయిపోయింది. పరిస్థితి బయట చాలా దారుణంగా, చాలా భయంకరంగా ఉంది. ఇంకా రాబోయే 10 సంవత్సరాల మిగతా తెలియదు. ఒక్కటి మాత్రం ఎక్కడ జరుగుతుంది ఏంటి? మా మందిరంలో సంఖ్య పెరిగిపోతుంది వచ్చే భక్తులు. చాలామంది భక్తులు అవుతారు. ఎందుకు? ఆదివారం నిండిపోతుంది ఇది మొత్తం. ఎందుకు నిండిపోతుంది? ఎందుకంటే వీళ్ళంతా ఇంత ఫ్రస్ట్రేట్ అయిపోతారు, మానసికంగా కూలిపోతారు. స్వామీజీ ఏమని చెప్పుకున్నట్టు ఇక అటువంటి పరిస్థితి. సూసైడ్ కేసెస్, డిప్రెషన్స్, ఇట్లాంటి పరిస్థితి అయిపోయింది ఇప్పుడు. అంటే ఇవన్నీ ఎప్పుడు కథలు మాకు కేసు వస్తాయి కదా ఇక్కడ అర్థం చెప్తున్నాను. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. సరే ప్రేమించినా ఓకే ఫైన్. ప్రేమించినప్పుడు వాడిని చేసుకోవాలి కదా? లేదు. ఇంకోటి మంచి కనబడ్డాడు, మంచి జాబ్ ఉంది, వాడిని వేసుకున్నది. వాడిని వేసుకొని మళ్ళీ వీనికి ఫోన్ పెడుతుంది. నేను ఇక్కడ మంచిగా లేను, నన్ను మంచిగా చూసుకుంటలేడు, నన్ను తీసుకెళ్ళు, నీతో పెళ్ళి చేసుకుంటా. చెప్పు ఇప్పుడు వీని పరిస్థితి ఏంది? నువ్వు ముందే వానికి పెళ్ళి చేసుకోలేవు, వాడు ముందే డిప్రెషన్ వెళ్ళిపోయాడు, మళ్ళీ మీకు ఇంకా ఫోన్లు ఎత్తున్నావు. వాని పరిస్థితి ఏంది? వాడు ఏం చేయాల్సింది? ఇవన్నీ రియల్ ఫ్యాక్ట్స్ చెప్తాను, నేను కథలు పుట్టించలేను. ఇంకా నేను జస్ట్ శాంపుల్ చెప్తున్నా. వాట్ ఐఎమ్ స్పీకింగ్ జస్ట్ ఎ శాంపుల్. మొన్న ఒక్కడు ఒక అమ్మాయిని ప్రేమించిండు, కానీ ఈ అమ్మాయి ఇక్కడ డబ్బు పోయేదని ఇంకో అమ్మాయిని చేసుకున్నాడు. మరి చేసుకున్నాను మర్చిపోదు కదా. ఈ ఫస్ట్ అమ్మాయిది పెళ్ళయింది మంచిగా ఉండడంతో. వీడు పెళ్ళికి పోయిండు, ఫోటో దిగిండు, రిసెప్షన్ పార్టీ చేసిండు, రాత్రి వచ్చిండు, సూసైడ్ చేసుకున్నాడు. ఇమాజిన్ దిస్ ఇస్ ద సిచ్యువేషన్.
ఇప్పటి యూత్, ఇప్పటి టీనేజర్ జనరేషన్ ఇటువంటి ఉంది. అందరు డిప్రెషన్, అందరు సూసైడ్ కేసెస్. ఎందుకంటే వాళ్ళకి ట్రైనింగ్ లేదు. పిల్లలు అంటుండ్రు కానీ పిల్లలకు ట్రైనింగ్ ఇస్తలేరు. పశువులాగా పిల్లలు అంటారు అంతే. కానీ వాళ్ళకు జీవితం అంటే ఏందో, వాట్ ఈజ్ లైఫ్, వాట్ ఈజ్ క్యారెక్టర్, దే ఆర్ నాట్ ట్రైన్ ఇన్ టు. కనుకనే నష్టపోతారు. ఇది ఫస్ట్ పాయింట్ యాక్చువల్లీ నేను చెప్పాల్సింది. కి వి షుడ్ బి లైక్ వింధ్యావళి. ఏమైంది? అవును, ఒక్క క్షణంలోనే నెక్స్ట్ క్షణము ఎప్పుడైతే బలి చక్రవర్తి ఆమె తెచ్చిన బిందె నీళ్ళతోని వామన్ దేవుని పాదాలు కడిగేసిండో అదే క్షణము భగవంతుడు తన వామన రూపంని సూచించాడు. అంటే వామన రూపం కాదు, ఒరిజినల్ రూపంని. కానీ దానికంటే ముందు ఇంకో విషయం జరిగింది. ఇది నేను చర్చించే రెండో పాయింట్. ఎప్పుడైతే బలి చక్రవర్తి వింధ్యావళి తెచ్చిన బంగారు బిందె నీళ్ళతోని కాలు కడిగిండో, ఇంకా కాలు పడిన నీళ్ళు తల మీద అలుకున్నాడు, అభిషేకం చేసుకున్నాడు ఆ చరణామృతంతో. అదే క్షణము స్వర్గలోక, జనలోక, తపలోక, మహర్లోక, గంధర్వులు, దేవతలు, విద్యాధరులు, సిద్ధులు, చారణులు, వీళ్ళందరూ ఇంకో లోకం మీద ఉన్న జనాలు. వీళ్ళు పృథ్వీ పైన ఇంకా ఈ 6 స్వర్గలోకాలు ఉన్నాయి. పృథ్వీ కింద 7 నరకలోకాలు. ఆ స్వర్గలోకం, ప్రతి ఒక్క లోకంకి చెందిన దేవతలు ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ బలి చక్రవర్తితో సంతృప్తిపడి ఆయన యొక్క నిష్కపటమైన భావంని చూసి వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు? దే షవర్డ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఫ్లవర్స్. ఒక రెండు పువ్వు కాదు, ఎన్ని మిలియన్ అంటే 10 లక్షలు, 1 మిలియన్ అంటే 10 లక్షలు, అట్లా కోట్ల కోట్ల పువ్వుల వాళ్ళు వృష్టి చేస్తుండ్రు. ఎవరు? దేవతలు. ఏం చూసి? బలి చక్రవర్తి యొక్క సరళమైన నిష్కపటమైన భావము చూసి ఈ దేవతలు కూడా బలి చక్రవర్తి గుణాలను వాళ్ళు కీర్తిస్తూ గొప్ప చెప్తూ వాళ్ళు పువ్వుల వర్షం చేస్తున్నారు. కోట్ల కోట్ల పువ్వులతో వర్షిస్తున్నారు. అంటే ఏంది? రెండో విషయము, కృష్ణునికి చాలామంది అంటారు మేము కృష్ణుని పూజ చేస్తాము కానీ మళ్ళా మా ఇంటి దేవుడు ఉన్నాడు కదా, వాళ్ళని మొక్కకపోతే, ఇటు పోకపోతే, అటు పోకపోతే వాళ్ళు కోప్పడితే ఎట్లా? ఇది పెద్ద డౌటు. కృష్ణుని జపం చేస్తాము కానీ మళ్ళీ మా ఇంటి దేవుడు ఉన్నాడు కదా, శుక్రవారం దేవుడు ఉన్నాడు కదా, కొంచెం కోసుడు కావాలి కదా, కొయ్యకపోతే మళ్ళీ ఆమె కోపం వచ్చినట్టే మమ్మల్ని కోసేస్తుంది కదా, శరణ్ బాంచనకపోతే మా పరిస్థితి ఏంది కదా, పోయి తెప్పదీయాలి కదా. ఇవన్నీ చేస్తూ ఉంటాం మనం. ఎందుకంటే భయం ఉంది, దేవతలు కోప్పడతారేమో. కాదు, ఈ శ్లోకం దానికి ప్రూఫ్ ఉంది. బలి చక్రవర్తి కృష్ణునికి శరణాగతుడైండు, దేవతలు కోప్పడరా? వాళ్ళు చాలా సంతోషపడ్డారు కదా. ఎంత సంతోషపడ్డారు? వాళ్ళు కీర్తిస్తున్నారు బలి చక్రవర్తి యొక్క గొప్ప గుణాలను. బలి చక్రవర్తి యొక్క గొప్పమైన గుణగణాలను వాళ్ళు ఏమిస్తున్నారు? కీర్తిస్తున్నారు. ఇంకా కోట్ల కోట్ల పువ్వులు, ఇక్కడ చెప్పారు మిలియన్స్ ఆఫ్ ఫ్లవర్స్, నాట్ టెన్స్ అండ్ హండ్రెడ్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఫ్లవర్స్. మిలియన్స్ ఆఫ్ ఫ్లవర్స్ వర్ బీయింగ్ షవర్డ్ అపాన్ బలి చక్రవర్తి by the residents of higher planetary systems, the Gandharvas, the demigods, Vidyadharas, Chiddas and the Charanas. దేవతలు, విద్యాధరులు, సిద్ధులు, చారణులు, ఇంకా గంధర్వులు, వీళ్ళందరూ అబ్బా ఏం గొప్పమైన భక్తులు. కనుకనే కృష్ణునికి శరణాగతులై భక్తునికి దేవతలతో ఏ భయము ఉండదు, వాళ్ళు ఇంకా సంతోషపడతారు.
ఇంకా వాళ్ళు సంతోషపడి వాళ్ళు కూడా ఏం చేస్తారు, అన్ని వరాలు ఇచ్చేస్తారు. ఒకటి రెండా, ఎన్ని లక్షల కోట్ల వరాలు ఇచ్చేస్తారు. ఏం కావాలి తీసుకో. కనుకనే సందేహపడకుండా మనం కృష్ణునికి శరణాగతులు కావాల్సింది. కానీ ఎటువంటి శరణాగతి ఇక్కడ చెప్పడం జరిగింది? ఆర్జవం, సరళమైన భావం, సింప్లిసిటీ అంటే ఏంది? నిష్కపటమైన భావం అంటే ఏంది? నోటి మీద ఏముందో గుండెలో ఏముందో అదే నోటి మీద ఉంది. జో షోరూమ్ మే హై వही గుడౌన్ మే, జో గుడౌన్ మే వही షోరూమ్ మే. లోపల ఒకటి బయట ఒకటి కాదు. వచ్చి భగవంతాన్ని ఒకటి చూపుడు, కానీ లోపల కోరికలు వేరు ఉన్నాయి కాదు. బలి చక్రవర్తి గొప్ప గుణం ఏంటి? ఆయన జీవితంలో తన ఆస్తిని కాపాడుకునే అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ భగవంతుని యొక్క ప్రత్యార్థం కోసం, భగవంతుని యొక్క సేవ కోసము తన చేసిన వాగ్దానంని తప్పకుండా ఆయన ఏం చేసిండు? సరే నేను నష్టపోయి నడుతుంది అని నష్టపోయిండు కూడా, నష్టపోయిండు. కానీ ఎంతసేపు? కొద్ది క్షణమే. తర్వాత మొత్తం లీల అయిపోయిన తర్వాత వామన్ దేవుడే బలి చక్రవర్తి ఏమరవిస్తుండు? ఓ బలి, ఇప్పుడు వచ్చే మన్వంతర్లో, ఇప్పుడు ఈ మన్వంతర్లో సాధ్యం కాదు, వచ్చే మన్వంతర్లో యూ విల్ బికమ్ ద ఇంద్ర. వచ్చే మన్వంతర్లో నువ్వు ఇంద్రుడు అవుతావు. అప్పటి వరకు నువ్వేం చేయు? నీ కుటుంబంతో సహా, నీ భార్య పిల్లలతో, నీ ప్రజలతో సహా ఇప్పుడు ఏం చేయి? నువ్వు సుతల లోకంకి వెళ్ళిపో. పృథ్వీ కింద 7 నరకలోకాలు ఉంటాయి. అందులోకి ఒకటేంది? తల, అతల, వితల, సుతల, తలాతల, రసాతల, ఇంకా పాతాలు. తో సుతల లోకం. ఆ సుతల లోకం ఇంత గొప్పమైన లోకం ఉంది. పెద్ద పెద్ద దేవతలు, ఋషుమునులు కూడా ఆ లోకంని కోరుకుంటారు, ఇంకొక ఇక్కడ నివాసం దొరకాలి. అంతేకాదు, ఏమంటు భగవంతుడు? నువ్వు సుతలోకం వెళ్ళు, ఆ లోకంని నేను ప్రత్యేకించి కాపాడుతాను. అక్కడ నిరంతరంగా నువ్వు నన్ను చూడగలుగుతావు, నేను నిన్ను చూడగలుగుతా, నేను నీతో పాటు ఉంటాను, నువ్వు నాతో పాటు ఉంటావు. భగవంతుడు వైకుంఠం వదిలిపెట్టి సుతల్లోకంలో బలి చక్రవర్తి ఉండు. అప్పుడు లక్ష్మి చెప్తుంది, అయ్యా బలి చక్రవర్తి, మా భర్తను వైకుంఠం పంపింది. మళ్ళీ నెక్స్ట్ మన్వంతర్లా ఇంద్రుడు అవుతుంది. సో వాట్ ఈస్ ద లాస్? లాస్ ఎక్కడ ఉంది? సో కనుకనే భగవంతుని యొక్క భక్తి చేసేవాడు ఎన్నడు నష్టపోడు. ఇంకా భగవాన్ ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు, వెన్ బలి మహారాజ్ యాక్టెడ్ విత్ అన్ఫ్లించింగ్ ఫెయిత్ అండ్ డివోషన్ అండ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ లార్డ్ విష్ణు. ఎప్పుడైతే బలి చక్రవర్తి భగవంతుని పాద పద్మాలపై పూర్తి నమ్మకంతో, అచంచలమైన నమ్మకంతో, భక్తితో భగవంతుని యొక్క పాద పద్మాలకు సమర్పించుకున్నాడు, శరణాగతుడైండు. ఆయన యొక్క ఈ చర్యను చూసి దిస్ వాజ్ వెరీ మచ్ అప్రిషియేటెడ్ బై ఆల్ ద రెసిడెంట్స్ ఆఫ్ హైర్ ప్లానెట్ సిస్టమ్స్. ఉన్నతమైన లోకాలకు చెందిన అందరూ జనులు బలి చక్రవర్తి యొక్క ఈ యొక్క కార్యంతో చాలా వాళ్ళు ఆనందపడ్డారు. ఎవరు పుష్పాలు ఎత్తారు? ఆనందపడితేనే కదా. కోపం వస్తే రాళ్ళు ఎత్తారు. వాళ్ళు ఆనందపడ్డారు కనుకనే పుష్పాల వృష్టి ఎత్తురు. అంతేకాదు, కేవలం పూలు వర్షిస్తలేరు. గంధర్వులు, కింపురుషులు, కిన్నర్లు, ఇవన్నీ లోకాలకు ఉన్న చెందిన వాళ్ళు. కిన్నర్ లోకం ఉంది, కింపురుష లోకం ఉంది, గంధర్వ లోకం అందరూ వాళ్ళ వృత్తి ఏంది? అందరు మ్యూజిషియన్స్ అండ్ సింగర్స్. దే బిలాంగ్ టు గంధర్వ లోక ఒరిజినల్లీ. సో వీళ్ళందరూ వేల మృదంగాలు, వాద్యాలు, దప్పులు అవన్నీ ఏం చేస్తున్నారు? వీళ్ళు వాయిస్తున్నారు. ఇంకా ఎంతో ఆనందంగా, ఉల్లాసంతో వాళ్ళు బలి చక్రవర్తి యొక్క గుణగణాలను వాళ్ళు కీర్తిస్తున్నారు. ఏమంటున్నారు? హౌ ఎగ్జాల్టెడ్ అ పర్సన్ ఇస్ బలి మహారాజ్. బలి చక్రవర్తి ఎంత
గొప్పమైన వ్యక్తి అని దేవతలు చెప్తున్నారు. మనం ఈ లోకంలో మనకు అందరి కోరిక ఏముంది? జనాలను గొప్పగా చెప్పాలని. ఇస్ ఇట్ నాట్? పీపుల్ షుడ్ ప్రైజ్ మీ, పీపుల్ షుడ్ గ్లోరిఫై మీ, ఇది అందరిది కోరిక. కానీ ఎవరు గొప్ప చెప్పరు. చెప్తారు, 100 రూపాయలు 500 రూపాయలు ఇచ్చి చెప్తారు. రాత్రి బీర్ తాగిపించినావు అనుకో, చికెన్ బిర్యానీ ఇచ్చినావు అనుకో, తెల్లరెత్తారు జై జై జిందాబాద్ జిందాబాద్. మళ్ళీ పైసలు అయిపోయినా ముర్దాబాద్ ముర్దాబాద్. ఓడి పైసలు ఇస్తా అన్నమాట. అవునులేదు, 500 రూపాయలు ఇవ్వు, బస్సు నింపుకో, అందరు జై జై అంటారు. ఈ జై ఆ జై. కానీ బలి చక్రవర్తికి ఇచ్చిండా? డబ్బులు ఇవ్వలేడు, బీర్ తాగిపోయలేడు, బిర్యానీ తినేటలేడు. ఏం చేసిండు? కేవలము కృష్ణునికి శరణాగతుడు. కనుకొని వీళ్ళందరూ వేల మృదంగాలు దప్పులు అవన్నీ వాయిస్తూ వాళ్ళు కీర్తిస్తారు, హౌ ఎగ్జాల్టెడ్ ఇస్ బలి మహారాజ్. ఇంకా ఆయన ఎంత గొప్పమైన కార్యం చేసిండు, వాట్ అ డిఫికల్ట్ టాస్క్ హి హస్ పర్ఫార్మ్, ఎంత కఠినమైన కార్యము ఆయన చేసిండు. వాళ్ళు చెప్తుండ్రు ఆయనకు తెలుసు, హీ న్యూ, ఈవెన్ దో హీ న్యూ దాట్ లార్డ్ విష్ణు వాజ్ ఆన్ ద సైడ్ ఆఫ్ ది ఎనిమీస్. బలి చక్రవర్తికి ఏం తెలిసింది? ఈ విష్ణు ఎవరు పక్షంలో ఉన్నాడు? శత్రుపక్షంలో. లేదా రాక్షసులకు శత్రు అంటే ఎవరు? దేవతలు. సో శత్రుపక్షంలో విష్ణు ఉన్నాడు అయినప్పటికీ కూడా ఆ విష్ణుకు ఈ బలి చక్రవర్తి ఏం చేసిండు? 3 లోకాలే దానం చేసేసిండు, తీసుకొని. మిత్రులకి ఇప్పుడు ఇచ్చుడు మనం బాధపడము, కానీ శత్రువులకి ఇస్తామా? శత్రువులకి మాటని ఇవ్వము, మన జాడ తెలనీయము, పత్తలు తెలనీయము. కానీ బలి చక్రవర్తి మొత్తం 3 లోకాలే ఇచ్చేసిండు. అప్పుడు ఇక బలి చక్రవర్తి వామన్ దేవ్ తన ఆకారంని పెంచుడు స్టార్ట్ చేసిండు. ఎంత విశాలమైన ఆకారం అంటే, ఎంత విశాలమైన ఆకారం అంటే మొత్తం బ్రహ్మాండమే, పృథ్వీ, ఆకాశము, అన్ని దిక్కులు, అన్ని గ్రహాలు, అన్ని నక్షత్రాలు, సముద్రాలు, నదులు, పక్షులు, పశువులు, మానవులు, దేవతలు, గొప్పమైన ఋషులు, వాళ్ళందరూ ఆ భగవంతుని యొక్క దేహంలోనే కనబడుతున్నారు. అంటే ఏంటి? అంత విశాలమైన ఆకారము, ఈ మొత్తం బ్రహ్మాండమే భగవంతుని యొక్క దేహంలో ఫిట్ అయిపోయింది. అంత విశాలమైన ఆకారం పెంచుకున్నాడు. ఎందుకు పెంచుకున్నాడు? బలి చక్రవర్తికి ఒక విషయం తెలపడానికి, ఓ బలి, నువ్వు నాకేమిస్తావు? నువ్వు నాకు ఏమి ఇవ్వగలుగుతావు? వాట్ పవర్ డూ యూ హ్యావ్ టు గివ్ మీ సంథింగ్? నీ అందులో ఏం సామర్థ్యం ఉంది, ఏం శక్తి ఉంది నాకు ఇచ్చడానికి? ఎందుకు? నువ్వేది ఇవ్వాలనుకున్నావో అవన్నీ ఎక్కడున్నాయి? నా అందులో ఉన్నాయి. చూడు, ఇగో చూస్తున్నావా? లైవ్ స్క్రీనింగ్, లైవ్ చూపిస్తున్నాడు భగవంతుడు. నీ 3 లోకాలు, నీ 3 లోకాలు ఎక్కడున్నాయి? నా అందులో ఉన్నాయి. నువ్వు నాకేమి ఇస్తావు? తో ప్రభుపాదులు చెప్తున్నారు, యాక్చువల్లీ నో వన్ క్యాన్ గివ్ ఎనీథింగ్ టు ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. దేవునికి ఎవరు ఏం కూడా ఇవ్వలేరు. ఎందుకంటే ఆ భగవానుడు హీస్ ఫుల్. లేదా ఆయన నిండా ఉన్నాడు అన్నిట్లో, హీస్ ఫుల్ ఇన్ ఎవ్రీథింగ్. కనుక ఆయనకేమి ఇస్తాం? ఒక కుండ నిండా ఉంది, అందులో మనం నీళ్ళు పోతామా? పోయగలుగుతామా? స్థలమే లేకపోయా. ఇస్ ఇట్ నాట్? కొంచెం కూడా ఖాళీ ఉంటే మనము 2 చుక్కలు వేయచ్చు, డ్రాప్ అవుతుంది. కానీ ఒక చుక్క పడేంత స్థలం కూడా లేదు. అందులో ఏమిస్తావు? ఏమేయలేవు. అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు ఈజ్ ఫుల్, నువ్వు ఆయనకేమి ఇస్తావు? ప్రభుపాదులు చెప్తున్నారు, భక్తులు గంగా నదిలో స్నానం చేసేటప్పుడు ఏమి ఇస్తారు? స్నానం అయిన తర్వాత చేత్తోని గంగ నీళ్ళు తీసుకుంటారు. ఏం చేస్తారు? మళ్ళీ గంగాదేవికే అర్పిస్తారు. చూసారు ఎప్పుడన్నా? ఎవరైనా ఇంటికి వెళ్ళి బిస్లరీ బాటిల్ కొనుక్కొని పోయి గంగాదేవికి కొత్త వచ్చేప్పుడు అయితే నేనే చూడలేదు ఇంతవరకు. అందరూ ఏం చేస్తారు? స్నానం చేస్తారు, అందులోకి వెళ్ళిన దోష నీళ్ళు తీసుకొని మళ్ళీ
గంగాదేవ్యాయ స్వాహ అని వాళ్ళు ఏం చేస్తారు, ఏవం తోయం సమర్పయామి అని సమర్పిస్తారు. ఎక్కడికి వచ్చినది? గంగ నీళ్ళే. కానీ ఒక దోషుడు గంగ నీళ్ళు తీసుకున్న తర్వాత గంగకి ఏమైనా తగ్గుతాయా? లేక వీడు ఒక దోషుడు నీళ్ళు ఎత్తే ఏమైనా పెరుగుతాయా? ఎందుకు? ఏం పరగబడది. తో అదే విధముగా ఎప్పుడైతే ఒక వ్యక్తి భగవంతుడు దానం చేస్తాడో, అసలు వాస్తవంగా అది అంది కానే కాదు, అవును లేదా? రెండోది, వాడు ఇస్తే భగవంతుడు ఏం వృద్ధి కాదు, లేకుంటే వాడు ఇవ్వకపోతే ఏం తగ్గేది కాదు. కానీ ఆ విధంగా భగవంతుడు ఇచ్చిన వస్తువుని ఎప్పుడైతే భగవంతుడికి సమర్పిస్తామో అప్పుడు ఏమవుతుంది? బై సచ్ అన్ ఆఫరింగ్, అటువంటి యొక్క దాని మూడు సమర్పణ ద్వారా ఏం జరుగుతుంది? ద డివోటీ బికమ్స్ సెలబ్రేటెడ్ యాజ్ ద డివోటీ ఆఫ్ మదర్ గ్యాంజెస్. గంగ నీళ్ళు గంగకు అర్పించడం ఏమవుతుంది? ఆ వ్యక్తికి ఒక పేరు వచ్చేస్తుంది. ఏంటి? గంగదేవి భక్తుడు. అదే విధంగా శ్రద్ధతో భక్తితో ఎప్పుడైతే భగవంతుడిచ్చిన ఈ దేహంని, భగవంతుడిచ్చిన దేహము ఇంకా దేహంతో సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు భగవంతుడు మనకి ఇస్తుండు, ఆ భగవానునికి మళ్ళీ తిరిగి మనం సమర్పిస్తామో అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఆ వ్యక్తిది ఒక గొప్పతనము ప్రపంచంలో తెలిసిపోతుంది. ఒక గొప్పమైన భక్తుడుగా ఆయన ఖ్యాతి అవుతుంది. దీనికి ఉదాహరణ ఎవరు? బలి చక్రవర్తి. మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ ప్రపంచంలో అన్నిటికీ మూలం ఎవరు? తను. ది ఒరిజినల్ సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. అన్నిటికీ మూలము తనే. కనుకనే ఉదాహరణ ఇస్తున్నారు. ఏ విధంగా అయితే ఒక వ్యక్తి తన ముఖం మీద గంధం పెట్టుకుంటాడు, తన మెడలో ఒక పుష్పమాల వేసుకుంటాడు, ఆ గంధం పెట్టుకొని ఆ పుష్పమాల వేసుకొని అద్దంలో చూడని ఏమవుతుంది? ఆ అద్దంలో కనిపించే ప్రతిబింబం కూడా పుష్పమాల కనిపిస్తుంది, అవును లేదా? కానీ ఆ పూలమాల వేసుకోకుండా కేవలం అద్దంలో చూసి అద్దంలో కనిపించే ఆ ప్రతిబింబంకి పుష్పమాల వేసే ప్రయత్నం చేయని పడుతుంది మెడల పడది. ఆ ప్రతిబింబంకి ఆ పుష్పమాల అంతది, మనకు అందది. కానీ మనం వేసుకుంటాం అనుకో ఏమవుతుంది? ఆ ప్రతిబింబం కూడా ఆ పుష్పమాల అందుతుంది. తో అదే విధంగా ఏ విధంగా అయితే ఆ ప్రతిబింబంకి మూలం ఎవరు? మనం. We are the source of that image in the mirror, is it not? So when you decorate yourself, the image in the mirror automatically gets decorated. ఆ ప్రయత్నంగా, అవును లేదా? తో అదే విధంగా ఎప్పుడైతే మనం భగవంతుని అలంకరిస్తామో, భగవంతుని సేవ చేస్తామో, భగవంతుని యొక్క సంతృప్తి కోసం మనం కార్యాలు చేస్తామో, అప్పుడు మనకు మూలమైన భగవంతుని సేవ చేసినట్లయితే మనము ఆయన అంశలం, ఆటోమేటిక్లీ వీ బికమ్ హ్యాపీ. కానీ మనం ఏమి ఇస్తున్నాము? మనం ప్రతిబింబంకి ఇగో లిప్స్టిక్ పెట్టుకో, ఇగో ఐబ్రో పెన్సిల్ పెట్టుకో, ఇగో దిద్దుకో, ఇగో బొట్టు పెట్టుకో, పౌడర్ పెట్టుకో, ఏమవుతుంది? అది కేవలం అద్దంకి అంటుంది, కానీ ఆ ప్రతిబింబం కంటది నీకంటది. ఇట్స్ సింప్లీ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ, అవును లేదు? సో తెలితనం అంటే ఏంటి? ఆ అద్దం మీద రుద్దే బదిలి నీ ముఖం మీద రుద్దుకో. నువ్వు పెట్టుకున్నావా? ఇట్లా లైన్ గీకినవా లేదో అద్దం పడితే ఇమ్మీడియట్లీ, ఇజ్ ఇట్ నాట్? తో అదే విధంగా భగవంతుని సేవ చేయండి, భగవంతుని ఆనందం అందియండి, యూ విల్ బీ హ్యాపీ. ఇది సీక్రెట్. కానీ ఈ సీక్రెటు ఎవరికి తెలియదు. అందరు ఏం చేస్తున్నారు? అంత నాకే, అంత నాకే, అంత నాకే, అంత నాకే. ఐ వాంట్ టు బీ హ్యాపీ, ఐ వాంట్ టు బీ ద ఎంజాయర్. ఏమవుతుండు? నేను ఎంజాయ్ చేస్తా అని అన్నీ చేస్తుండు, కానీ చివరికి వాని చేతి అందుతుంది కేవలం ఫ్రస్ట్రేషన్, అవును లేదా? ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఈజ్ ఫ్రస్ట్రేటెడ్. ఎందుకంటే మూలంకి నీళ్ళు అందలేవు. మూలంకి నీళ్ళు అందకపోయేసరికి ఆకులు, కొమ్మరు, రెమ్మలు అన్నీ ఆడిపోతున్నాయి. ఎంతంత పైబట్టు
హోస్ పైప్ తీసుకొని గంట సేపు చెట్టుకు మీద లేవట్టు, చెట్టు ఎండిపోతుంది. ఎందుకంటే మూలంకి వేర్లకు వెళ్ళినంత లేవు. కానీ గంట సేపు పైప్ పట్టి బదులు కేవలం ఒక 5 లీటర్ నీళ్ళు తీసుకొని ఆ మూలం పోయి ఏమవుతుంది? ఆకుకు, కొమ్మకు, రెమ్మకు, పువ్వుకు, పండుకు అన్నిటికి నీళ్ళు అంతున్నాయి, అన్నీ పచ్చగా కనబడతాయి. కానీ కింద నీళ్ళు పోయాక మీద పచ్చగా చేసి ప్రయత్నం చేసినా అనుకో, కింద ఎండిపోతుంది, మీద ఎండిపోతుంది. అది ఈరోజు అందరిది పరిస్థితి. సో కనుకనే ఈ 2 విషయాలు చర్చిస్తాను. ఏంటి? స్త్రీ యొక్క ధర్మం, ఇంకా రెండోది భగవంతుని సేవ చేస్తే కృష్ణుని సేవ చేసేట్లా మనం ఎన్నడూ భయపడకూడదు. కృష్ణుడు వరాలు ఇస్తాడు, కృష్ణుడితో పాటు దేవతలు కూడా వరాలు ఇస్తారు. ఎన్ని? 1-2 మిలియన్స్ ఆఫ్ ఫ్లవర్స్. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ. కనుకనే ఎలాంటి సందేహం లేకుండా, ఎలాంటి అనుమానం లేకుండా వాట్ ఎవర్ వీ హ్యావ్ కృష్ణుని సేవలో అంకితం కావాల్సింది. దాట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ లైఫ్. అదే జీవితంలో నిజమైన ఆనందం అనుభవించే విధానం. లేకుంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఫ్రస్ట్రేషన్ అండ్ ఫ్రస్ట్రేషన్, ఇంకేముండదు. ఎన్నైనా పార్టీలు చేసుకోండి, ఎన్నైనా దావతులు చేసుకోండి, ఎన్నైనా ఏమైనా చేసుకోండి, కోట్ల రూపాయలు చీర కట్టుకోండి, 10 కిలోలు బంగారం వేసుకోండి, ఆనందం రాదు. ఆమె నీ పక్క పొన్నోళ్ళు ₹1,00,00,000 ₹10 చీర కట్టుకునేది. నువ్వు ₹1,00,00,000 చీర కట్టుకున్నావు, ఆమె ఏం చేస్తుంది? ₹1,00,00,000 ₹10 పెట్టి చీర ఇస్తుంది. అబ్బా నాకంటే ₹10 ఎక్కడా కథం, నీ ఆనందం అక్కడైపోయింది. నువ్వు మంచి బంగ్లా కట్టుకున్నావు, నీ పక్క పొన్నోడు నీకంటే మంచి డిజైన్ అయ్యాను ఎలివేషన్లో, నీదేమో మొత్తం సిమెంట్ ఉంది, వాడు మంచిగా గ్లాస్ పెట్టిండు, లైట్ పెట్టిండు, కథం నీ బంగ్లా ఆనందం ఏమైంది? ఆ లైట్ పీర్చేసుకున్నది. సో కనుక దట్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. సమస్యలకి వెళ్ళి బయటపడాలంటే జస్ట్ మన దగ్గర ఏముందో, మనం ఏమున్నామో, వాట్ ఎవర్ వీ ఆర్ అండ్ వాట్ ఎవర్ వీ హ్యావ్, జస్ట్ ఆఫర్ ఇట్ టు కృష్ణ. మన దగ్గర ఏముంది, మనం ఎట్లున్నామో, ఎన్ని వందల వేల దోషాలు ఉండొచ్చు, నో ప్రాబ్లం, కృష్ణుని సేవలో అంకితం కావాల్సింది. అదే వాస్తవంగా నిజమైన ఆనందం అనిపించే విధానం. హరే కృష్ణ. శిల ప్రభుపాద కీ జై.